శ్రీశైలం నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు నెరవేర్చానని ప్రజలు ఆదరిస్తున్నారని అంటున్నారు టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సిద్ధపురం ఎత్తిపోతల పథకం పూర్తి చేశామన్నారాయన. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మంచి ఫలితాన్నిస్తున్నాయని, గెలుపు తమదే అంటున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డితో మా రిపోర్టర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా సాగుతుంది. ఇక్కడ పాత కాపులే పోటీ పడుతున్నారు, అయితే కండువాలు మాత్రమే మారాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, పోటీ ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? పోటీ గట్టిగానే ఉంటుంది, కానీ గెలుపు టీడీపీదే. దీంట్లో మాత్రం ఎటువంటి అనుమానాలకు తావులేదు. ఎందుకంటే మంచి కార్యక్రమాలు ఎన్నో ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలో జరిగింది. అది ప్రజలే చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి గతంలో ఎట్లా చక్రపాణి రెడ్డి ఓడిపోయినాడో ఈరోజు కూడా రేపు కూడా ఓడిపోవడానికి ఆయన కూడా సిద్ధపడే ఉన్నాడని నేను అనుకుంటా ఉన్నా. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారు, ఇప్పుడు ఏమి ఇవ్వబోతున్నారు? గత ఎన్నికల్లో మేజర్గా ప్రామిస్ చేసినది సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేసేసి ఏదైతే ఈ ఆత్మకూరు మండలంలో ఉన్న 25,000 ఎకరాలు దాదాపు పూర్తి చేస్తాం. దాన్ని పూర్తి చేసి ఈ పొలాలకంతా నీళ్ళు ఇస్తామని చెప్పాం. అది పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు పోయిన సంవత్సరం దాదాపు 12,500 ఎకరాలకు నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొంచెం చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తే ఏదైతే బ్యాలెన్స్ ఆయకట్టు ఉందో అదంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఆత్మకూరు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెస్తాము, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాము, 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా ఇప్పుడు శాంక్షన్ 120 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించుకున్నాం. టెండర్లు అయిపోయినాయి, అగ్రిమెంట్స్ అయిపోయినాయి, అవి వర్క్స్ మొదలుపెట్టే దశలో ఉన్నాయి. అలాగే సున్నిపెంట ఏదైతే గ్రామం ఉందో అక్కడ ఇళ్ల స్థలాలు, ఎందుకంటే అది మొత్తం ఇరిగేషన్ ల్యాండ్ కాబట్టి అక్కడంతా కూడా స్థలాలు ఆక్రమించుకొని ఇల్లీగల్గా వాళ్ళంతా కన్స్ట్రక్ట్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకంతా కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేసేసి వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది, పేదవాళ్ళకందరికీ కూడా. సో ఇవి మేజర్ ప్రామిసెస్ మనం ఆ రోజు చేసినవి. ఇవి మేజర్ ప్రామిసెస్ మనం పూర్తి చేశాం. దాదాపు చెప్పని కూడా చాలా కార్యక్రమాలు ఈరోజు చేశాం. టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వారి ఆరోగ్యం బాగలేదని పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. రాజకీయాలకు కూడా దూరం కావాలనుకుంటున్నానని నిర్ణయించుకున్నానని ప్రకటించారు. అయితే మీరు పోటీలో నిలబడలేకే మానుకుంటున్నారని మీ ప్రత్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ప్రచారం చేశారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? పోటీలో నుంచి తట్టుకోలేక చక్రపాణి రెడ్డికి ఒకవేళ మానకాల్సి వస్తే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు, నాకు తెలిసి టికెట్ ప్రకటించి బీఫామ్ ఇచ్చినా కూడా నాకు టికెట్ వద్దనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. ఇది ఒక చరిత్ర. అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి ధైర్యం లేదు. టికెట్లు కావాలని చెప్పేసి పార్టీల చుట్టూ రాత్రులు పగులు నెలల తరబడి తిరిగే వాళ్ళు ఉన్నారు. అటువంటిది టికెట్ వచ్చిన తర్వాత వద్దనుకునేదానికి చాలా ధైర్యం కావాలా. కేవలం ఈరోజు నా భార్య ఆరోగ్యం బాగలేక, ఈ విషయం అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. సో చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నా కూడా కార్యకర్తలు, నాయకులు, ఎందుకంటే ఇది ఒక పెద్ద కుటుంబం మాకు. ఈ కుటుంబాన్ని అంతా వదలాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మనసు తెంచుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ప్రకటించడం జరిగింది. జరిగిన తర్వాత నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా చాలా నిరుత్సాహపడము, లేదు నువ్వు ఉండాల్సిందే, మేమేమైపోతాం నువ్వు వదిలేస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడడంతో మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేదు రాజశేఖర రెడ్డి నువ్వే ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పేసి ఆయన కూడా పదే చెప్పడంతో నిర్ణయం మార్చుకొని మళ్ళీ పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఈ చక్రపాణి రెడ్డికి భయపడేది ఏంటండి మేము? అసలు ఎవరైనా ఏం ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ రాజకీయాలు ఉన్నాడు, ఏం ప్రజలకు ఈ నియోజకవర్గంలో సేవ చేసినాడు కాబట్టి ఆయనకు భయపడాలి నేను? అసలు ఆయన ఊరు పేరే తెలియదు నియోజకవర్గంలో, ఎక్కడో అడ్రస్ లేనివాడు వచ్చి ఇక్కడికి వచ్చి బుడ్డా కుటుంబం ఆయన మీద భయపడిందంటే ఇది ఎవడన్నా వింటే నవ్వాల్సిందే. కానీ అసలు నువ్వు ఎవరు నువ్వు ఈడ చక్రపాణి రెడ్డి అంటే? నీ ఊరే తెలియదు ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలకి. నేను ప్రతి మీటింగ్లో అడుగుతా ఉన్నా, చక్రపాణి రెడ్డిది ఏ ఊరు చెప్పు అని. ఎవరికి తెలీదు, అందరు నోర్లు పెట్టుకొని కూర్చోంటారు. నీకేందా మేము భయపడేది? రేపు నీ భయం ఆల్రెడీ ఎప్పుడు చెప్తుంటా ఆయన, శిల్ప పొల్ప అంటుంటాడు. ఆల్రెడీ ఒకసారి పొలిపినాం, అయిపోయింది. ఇప్పుడు రెండోసారి పొలిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, మాకేం అభ్యంతరం లేదు. సో రెండోసారి కూడా పొలిపించుకోవడానికి సిద్ధంగా, మాకేం అభ్యంతరం లేదు. ఆత్మకూరు అభివృద్ధిలో ఎమ్మెల్సీగా తన పాత్ర చాలా కీలకమైంది, చాలా పనులు నేనే చేశానని శిల్ప అంటున్నారు. ఇవి నేను చేశానని చెప్పేదానికి నిదర్శనాలు ఉంటాయి, అన్నీ రికార్డెడ్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉండే, ఒకవేళ నేను ఎమ్మెల్యేగా ఉండి ఏదైనా కూడా రిటర్న్గా ఉంటాయి. ప్రభుత్వానికి ఏదైనా మనం ఒక నియోజకవర్గానికి సంబంధించి పోయినప్పుడు
ఇక్కడ నుంచి మా తరపు నుంచి మా రికమెండేషన్తో పోయినప్పుడు నిదర్శనాలు ఉంటాయి. ఇవి నేనేం చెప్పాల్సిన పని లేదు. సెక్రటరియట్ ఉంది, అది గవర్నమెంటు, పార్టీలు ఎవరైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ గవర్నమెంట్లో రికార్డ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. అంత ఆన్లైన్ సిస్టమ్, ఎవరేం పేపర్లు తీసేసే సిస్టమ్ కాదు ఇది. మీ మీడియా ఉన్నారు, మీరు కూడా పోయి ఎంక్వైరీ చేయండి. ఎవరి టైంలో ఏ అభివృద్ధులు జరిగినాయి, ఎంతెంత జరిగినాయి, ఎవరి దాని మీద ఈ శాంక్షన్స్ వచ్చినాయి, అది రికార్డెడ్గా ఉంది. మీ విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజల స్పందన ఎట్లా ఉంది? ఏం భయం లేదు. తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గమే కాదు, ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిచి తీరుతా ఉన్నాం. రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ రాబోతా ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కాబోతా ఉన్నారు. థ్యాంక్ యూ. శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం. ఈ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాను, మరిన్ని పనులు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా చేపడతానని టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, శ్రీశైలం, కర్నూలు జిల్లా.